మంత్రులు కార్యదర్శులతో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కేంద్రం రాష్ట్రానికి నేరుగా సాయం చేయడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదని, పరోక్షంగా కేంద్రంలోని వివిధ పథకాల ద్వారా రాష్ట్రాలకు ఇచ్చే కేటాయింపులను ఏపీకి మరింత పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని చంద్రబాబు ఎంపీలకు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని బుధవారం విజయవాడకు వచ్చారు. మంగళవారం కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మంగళవారం రాత్రి ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుమారు గంటసేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా ఢిల్లీలోని వన్ జన్పథ్లో పూజలు నిర్వహించారు. వాస్తు మార్పులు అనంతరం ఆయన ఈసారి నుంచి ఢిల్లీలో వన్ జన్పథ్లో ఉండనున్నారు. పూజల అనంతరం ముఖ్యమంత్రి ఎంపీలతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన అనుకోకుండా ఖరారు కావడంతో ఎక్కువ మంది ఎంపీలు ఢిల్లీలో లేరు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, లోక్సభలో పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ఆయా పథకాలను గుర్తించడం, ఆయా శాఖల మంత్రులతో ఎంపీలంతా భేటీ అయి పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు చొరవ తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. కేంద్రంలో ఆయా శాఖల్లో అనేక పథకాలు ఉన్నాయని కూడా ఆయన వివరించారు. వీటన్నిటినీ కూడా గుర్తించి రాష్ట్ర కేబినెట్లోని సంబంధిత మంత్రితో పాటు కార్యదర్శులతో కూడా మాట్లాడి కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులకు రాష్ట్రం వైపు నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ను కలిపి ఇచ్చే విధంగా చేస్తే ఆ పథకాలను రాష్ట్రంలో అమలు చేయవచ్చని సూచించారు. ఇందుకోసం త్వరలోనే ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ఎంపీలకు వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నేరుగా నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదని చంద్రబాబు చెప్పారు. పథకాల ద్వారా ఎక్కువ నిధులను రాష్ట్రానికి కేటాయించే విధంగా కేంద్రం చూస్తుందని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి చేతోడు వాదుడుగా నిలుస్తామని హామీ ఇచ్చారని చంద్రబాబు ఎంపీలకు వివరించినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఆయా శాఖల్లో పేరుకుపోయిన అవినీతితో పాటు వ్యవస్థల విధ్వంసంపై శాఖల వారీగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నామని చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్ర ఎంపీలకు కూడా చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఏ శాఖలోనూ డబ్బులు లేవని, అన్ని శాఖల్లో కూడా నిధులను మళ్లించి ఇష్టం వచ్చినట్టు వ్యయించేశారని చంద్రబాబు ఎంపీలకు వివరించారు. చివరకు ఎస్ఎస్సీ బోర్డుకు విద్యార్థుల ఫీజుల రూపంలో చెల్లించే సొమ్మును కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుందని చంద్రబాబు చెప్పారు. ఇక కేంద్రంపై ఆధారపడటంతో పాటు రాష్ట్రంలో కూడా వనరులు పెంచుకోవాల్సి ఉందని హితవు చెప్పారు. వెచ్చరివిడిగా అప్పులు, ఆయా శాఖల్లో ఉన్న నిధులు, డిపాజిట్లను కూడా కాలం తీరక ముందే విత్డ్రా చేసి ఇష్టం వచ్చినట్టు నిబంధనలకు విరుద్ధంగా వాడేశారని చంద్రబాబు ఎంపీలకు వివరించినట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధమని తెలిసినప్పటికీ కొంతమంది అధికారులు ఇందుకు సహకరించారని కూడా ఆయన ఎంపీలకు తెలిపారు. ఇక ప్రతి శనివారం లేదా 15 రోజులకు ఒకసారి ఢిల్లీ వచ్చి ఆయా శాఖల్లో నిధులను రాబట్టుకునే విధంగా అందరూ కలిసి కృషి చేయాలని, ఇందులో ఎంపీలే కీలక పాత్ర పోషించాలని కూడా చంద్రబాబు చెప్పినట్టు సమాచారం అందింది.